వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇదిగోండి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం కదా. ఇక్కడ సీతారాముల కళ్యాణం జరిగాక ఇక్కడికైతే వచ్చారంటండి రాముల వారు సీతమ్మ వారు. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. రాముల వారు సీతాదేవిని చూస్తున్నట్టుగా ప్రతిష్ఠించారండి విగ్రహాలని పాలరాయితో. చాలా అందంగా ఉన్నారండి సీతమ్మ వారు రాముల వారు. చాలా బాగుందండి. చూడండి ఇక్కడ చుట్టూ అద్దాలలో కూడా రాముల వారు సీతామాత కనిపించేలాగా అక్కడంతా కూడా కట్టారు. చాలా బాగుంది. చూడండి అద్దంలో నుంచి కూడా రాముల వారు సీతామాత చాలా అందంగా కనిపిస్తున్నారండి. రాముల వారు సీతాదేవికి వెళ్ళి చూస్తున్నట్టుగా చాలా అందంగా ప్రతిష్ఠించారండి. ఇక్కడ లోపల ఇంకో టెంపుల్ ఉందండి. అక్కడ ఆంజనేయ స్వామి గారు ఉన్నారు. పక్కనే సీతామాత రాముల వారి విగ్రహాలు కూడా ప్రతిష్ఠింప చేశారండి. ఇక్కడ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నారు సీతారాములు.
అక్కడి నుంచి బయలుదేరి ఇంకో టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అంటండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఇక్కడికైతే వచ్చామండి. ఇదిగోండి గుడిలోకి అయితే వెళ్తున్నాము, ఆంజనేయ స్వామి గుడిలోకి. ఇదిగోండి ఆంజనేయ స్వామిని జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇంకో ప్లేస్కి గంగా హారతికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఆ రోజు ఆంజనేయ స్వామి జయంతి అని చెప్పాను కదా, మిలిటరీ వాళ్ళు ముందు వెనక ఉన్నారండి. ప్రతి చోట అంటే ప్రతి వీధిలో ఇలాగా జెండాలు ఎగరేస్తూ బాగా చేస్తున్నారు. మేము వెళ్ళిన చాటల్లా అంటే ఒకే ప్లేస్లో కాదండి, అన్ని ప్లేసుల్లో ఇలా తిరుగుతున్నారు. మేము ఎటు టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఆంజనేయ స్వామి జయంతి కదా, ఇలాగైతే చక్కగా అందరూ జెండాలు పట్టుకొని చేస్తున్నారండి. ముందు మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వెనకాల కూడా మిలిటరీ వాళ్ళు ఉంటున్నారండి. చాలా బాగా ఊరేగింపు జరుగుతుంది ఆంజనేయ స్వామి గారికి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.